హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రవంతి రాజు కెనడా కవర్లు. ఈరోజు నేను మీకు ఇన్స్టా పాట్లో బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఇన్స్టా పాట్. ఇందులో మనం బిర్యానీ కుక్ చేయొచ్చు, పప్పు కుక్ చేసుకోవచ్చు, కర్రీస్ కుక్ చేసుకోవచ్చు, సాంబార్ వండుకోవచ్చు. సో ఒక్కొక్కటి మీట్ వండుకోవచ్చు, చికెన్ వండుకోవచ్చు, అలాగా అన్ని ఇందులోనే వండుకోవచ్చు. మనం సపరేట్గా గిన్నెలు పెట్టేసి చేయాల్సిన అవసరం ఏం లేదు. అన్ని ఇందులో కుక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్కసారి సపరేట్ గా కుక్ చేసుకోవచ్చు. దీనికోసం ఇక్కడ సాల్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. అలాగే డిఫరెంట్ ఐటమ్స్ మనం కుక్ చేయడానికి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకటి స్టీమ్ వెజిటబుల్స్ కానీ, ఒకటి రైస్ కానీ, ఒకటి హోల్ గ్రెయిన్స్ కానీ చెప్పేసి, మీట్, పౌల్ట్రీ, సూప్ కుక్ చేసుకోవడానికి, నార్మల్ సూప్ కుక్ చేసుకోవడానికి, అండ్ ఎగ్స్ కుక్ చేసుకోవచ్చు, కేక్ కుక్ చేసుకోవచ్చు ఇందులోనే. అట్లాగా బీన్స్ అండ్ యోగర్ట్, పెరుగు తయారు చేసుకోవచ్చు ఇందులోనే. సో ఇందులో డిఫరెంట్ గా మనం చేసుకోవచ్చు కాబట్టి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. వెంటనే బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇది చాలా హెల్ప్ఫుల్. అండ్ అలానే వర్కింగ్ ఉమెన్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇందులో నేను బిర్యానీ కోసం ఆల్రెడీ ఆయిల్, ఆనియన్స్, గార్లిక్ జింజర్ పేస్ట్ అండ్ మసాలా దినుసులు అన్ని వేసి పెట్టేసుకున్నాను. సో అవి వేగిపోతా ఉన్నాయన్నమాట ఇంత లోపల. అండ్ అవి వేగిపోయినాయి కాబట్టి నేను ఇందులో వెజిటబుల్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ మొత్తం అవడానికి మనకి ఎలా అయితే పొయ్యి మీద 30 minutes పడుతుందో అలానే ఇందులో కూడా సెట్ అయి ఉంటుంది టైం. మనమేం స్పెసిఫిక్గా టైం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇందులోనే పసుపు, ఉప్పు అన్నీ, ఇంకా గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా అన్నీ ఈ టైంలోనే యాడ్ చేసేసుకుంటే అవన్నీ బాగా పట్టేస్తాయి అన్నమాట. మనం స్పూన్తో సాల్ట్ చేసుకోవచ్చు, ఇదేం షాక్ కొట్టదు. అండ్ వాటర్ పోసినా కానీ అది షాక్ రాదనమాట. కొంచెం ముక్కలు ఉప్పేసా కాబట్టి ఉడకడం కోసం అని నేను పైన లిడ్ జస్ట్ కవర్ చేసి పెట్టాను. క్లోజ్ చేసి పెడితే బీప్ సౌండ్ వచ్చేస్తుంది. సో మనం బీప్ సౌండ్ రాకుండా లైట్గా కవర్ చేసి పక్కన పెట్టేసాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి 17 minutes వరకు మనకు సాట్ అయినాయి వెజిటబుల్స్. సో అవి హాఫ్ ఆఫ్ ద కుక్ అయిపోయినాయి కాబట్టి నేను ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో అవి ఇంకొక హాఫ్ కుక్ అయిన దాకా, కంప్లీట్ కుక్ అయిన దాకా ఉంచేసి నేను ఆఫ్ చేసేసుకుంటాను. ఐ విల్ షో యూ. సో ఇప్పుడు నా కర్రీ మొత్తం 75% కుక్ అయిపోయింది. అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే, నేను కుక్కర్ కాబట్టి నాకు కావాల్సినంత వరకు ఇప్పుడు ఉడకపెట్టుకుంటున్నాను అంతే. నా కర్రీ అంతా కుక్ అయిపోయింది కానీ ఇంకా 10 minutes టైం లెఫ్ట్ అయిపోయింది. సో నాకు ఇంకా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో ప్రెస్ ఆన్ కీప్ వామ్ మీద ప్రెస్ చేస్తే ఏంటంటే ఆఫ్ అయిపోతుంది మనకి. నేను ఈ కప్తో 4 cups తీసుకున్నా. యూజువల్లీ మనకి ఏంటంటే 1 cup రైస్కి 2 cups ఆఫ్ వాటర్ పోసుకుంటాను. ఇప్పుడు నేను 4 cups ఆఫ్ రైస్కి 6 cups ఆఫ్ వాటరే పోసుకుంటాను. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ ముక్కలకి వాటర్ పోసాం కాబట్టి అది 7 cupsగా యాడ్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఓన్లీ 6 cups ఆఫ్ వాటరే పోసుకుంటాను ఇందులో. నేను 6 cups ఆఫ్ కొలత ఇందులో తీసుకొని ఇందులో నుండి పోసేసుకుంటున్నాను. నౌ ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ విజిల్ పాయింట్ ఉంటుంది. ఈ విజిల్ ఇటంటే ప్రెజర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అదే ఈ విజిల్ క్లోజ్ అయి ఉంటే లోపల ప్రెజర్ ఉండేసి మనకు రైస్ అనేది ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు విజిల్ సెట్ చేసేసుకున్నాము. సో మూత పెట్టేసుకున్నాం కాబట్టి ఇక్కడ రైస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో రైస్ మీద క్లిక్ చేసేయడమే. సో టైం ఆల్రెడీ సెట్ అయిపోయింది 4 అని. మనకి రైస్ ఎక్కువ ప్రెషర్ మీద కుక్ కావాల్సిన అవసరం లేదు కాబట్టి లో ప్రెషర్లో పెట్టి కుక్ చేసుకోవచ్చు. లేదు
మాకు టైం సెట్టింగ్ కావాలి అనుకుంటే ఇక్కడ టైం అండ్ టెంపరేచర్ ఉంటుంది, దాన్ని సెట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట మనం. సో మనకి రైస్కి ఎటువంటి అవసరం లేదు కాబట్టి చక్కగా రైస్ మీద క్లిక్ చేసేస్తే అది సెట్. ఇప్పుడు రైస్కి కాబట్టి మనం అలా సెట్ చేసుకున్నాము. అదే మీట్ కుక్ చేయాలనుకోండి, ఇప్పుడు గ్రేవీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో మనం మీట్కి కావాల్సిన గ్రేవీ ప్రిపేర్ చేసుకొని ఇలాగ లిడ్ క్లోజ్ చేసిన తర్వాత మీట్ ఆప్షన్ మీద క్లిక్ చేయడమే. అదే చికెన్ చేసుకోవాలంటే పౌల్ట్రీ ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట. అదే మనం సూప్ అలాగా కుక్ చేసుకునేటప్పుడు సూప్ ఆప్షన్, సూప్లో వచ్చేసి మనం సాంబార్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇందులో. అది ఎక్కువ కుక్ అవ్వకుండా మనం టైం అనేది సెట్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది అప్పుడు. అండ్ అలానే ఇక్కడ హోల్ గ్రెయిన్స్ అన్నప్పుడు మనం పప్పు ఉడికించుకోవచ్చు, కందిపప్పు ఉడికించుకోవచ్చు, లైక్ గ్రెయిన్స్ ఏమన్నా ఉడకపెట్టుకోవచ్చు, కిడ్నీ బీన్స్ ఉపయోగించుకోవచ్చు, అండ్ అదే మన బీన్స్ కదా పీస్ ఉడకబెట్టుకోవచ్చు, అలాంటివి ఏమైనా ఉడకబెట్టుకోవచ్చు. యోగట్ అంటే జస్ట్ అది హీట్ వస్తుంది, చక్కగా యోగట్ ఫామ్ అవుతుంది. అది కూడా ఒకరోజు మీకు చూపిస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.